ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అజో మహార్హస్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మాత్రివిక్రమః. శ్రీ విష్ణు సహస్రం 56వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. కుండధార కుంచవృత్తి కథనం ద్వారా వేద విధి అయిన ధర్మాన్ని ఆచరించటమే ప్రధానం అని తెలుసుకున్న తరువాత ధర్మరాజు, పితామహ, మానవుడు ఎందుకు పాపకార్యానికి పాల్పడతాడు? ధర్మకార్యాచరణకు ఏది ప్రేరణ ఇస్తుంది? పాపపుణ్యాలు రెండింటినీ ఎలా వదులుకుంటాడు? ముక్తిని ఎలా పొందుతాడు అని సవినయంగా ప్రశ్నించాడు. భీష్ముడు చెప్పనారంభించాడు. ధర్మనందన, సూటిగా చెబుతాను విను. మానవునికి మంచి సుగంధం, రుచికరమైన పదార్థాలు కనిపిస్తే అవి తనకే కావాలి అనే లోభం, వాటిని ఎలాగైనా అనుభవించాలి అనే వ్యామోహం, వీటితో మనస్సు ధర్మ నిర్వహణకు దూరమవుతుంది. దానితో పాపాచరణం మీదికి పోతుంది. వివేకి అయిన వాడు వాటి వల్ల కలిగే అనర్థాలను గుర్తించి సత్సాంగత్యం చేస్తాడు. దాంతో విషయ వ్యామోహం క్రమంగా పోతుంది. ధర్మబుద్ధి పెరుగుతుంది. ధర్మాచరణ చేస్తూ క్రమంగా సుఖదుఖాలను సమంగా స్వీకరిస్తూ పాపపుణ్యాల పట్ల కూడా నిర్లిప్తతను పెంచుకుంటాడు. అనపాయమైన ఉపాయంతో ముక్తి పొందుతాడు. ఇంతే అని భీష్ముడు చెప్పగా ధర్మరాజుకు ఆ చివరి మాటలు బాగా అర్థం కాలేదు. అనపాయమైన ఉపాయం అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా అని అడిగాడు. భీష్ముడు అన్నాడు, కుండ చేయాలి అంటే తగిన సాధనాలు ఉండాలి కదా. తూర్పు సముద్రానికి వెళ్ళే దారి పడమటి సముద్రానికి తీసుకెళ్ళదు కదా. ఒక పని కావాలి అంటే దాని ఆనుపానులు తెలియాలి, సాధనాలు ఉండాలి. అప్పుడు ప్రయత్నిస్తే సులభంగా నెరవేరుతుంది. ఈ ఉపాయం ఉండాలి కదా. అడిగి మేలు చేశావు, చెబుతాను విను అని వివరించసాగాడు. కోపాన్ని ఓర్పుతో, కామాన్ని సంకల్పరాహిత్యంతో, అధిక నిద్రను సత్వగుణంతో, రాగద్వేషాలను గట్టి ధైర్యంతో దూరం చేయాలి. ఇలాగే వ్యామోహాన్ని జాగ్రత్తతో, భ్రమను వ్యతిరేక అభ్యాసంతో, రోగాలను ఆపదలను హిత మిత సకాల ఆహార విహారాలతో దూరం చెయ్యాలి. ఇంకా సంసార భారాన్ని జీవ సందర్శనంతో, సమస్త లౌకిక విషయాలను తీవ్ర వైరాగ్యంతో తోసివేయగలిగితే అది ముక్తికి దారినిస్తుంది. తోసేయడం అనేది ఒక నేర్పు. అయితే అది దారే గాని ముక్తినివ్వదు. జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. తోసేసే నేర్పునే అపాయం లేని ఉపాయం అంటారు అని భీష్ముడు వివరిస్తూ ఉంటే ధర్మరాజు మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. ముక్తి మార్గం ఇంత సులభంగా ఉంటే తెలుసుకోలేక రాగద్వేషాలతో కామక్రోధాలతో నేను అందరినీ పోగొట్టుకున్నాను అని తీవ్రమైన దుఃఖానికి లోనయ్యాడు. అనుడు అజాతశత్రుడు ఇటులన్నలు తమ్ములు లోనుగాగ కృష్ణ అఖిల బంధుకోటులను చంపెడు తెంపుల సెన్మహాత్మా ఏయనువున తృష్ణత్రోపువడు అట్టి సమంచిత చిత్తధర్మమున్ పనుపరు పంగజాలు కలభాషణ పంక్తిననుగ్రహింపవే కలభాషణ పంక్తిననుగ్రహింపవే అని అన్నాడు. నా తృష్ణే, నా ఆశాపాశమే ఇంత పని చేసింది. ఇది తొలగించుకోవడానికి ఏ ఉపాయం, ఏ నేర్పు కావాలి? నీ అమృత వాక్కులతో అనుగ్రహించు పితామహ అని
ఆర్తి మూర్తి దాల్చినట్లు గద్గద స్వరంతో ప్రార్థించాడు. భీష్ముడు అతని మనోవేదనను అర్థం చేసుకొని, ఏదో ఒక్క మాట చెప్తే మనసుకు ఎక్కదని, ఉపశమనం కలగదని భావించి, నాయనా, ఈ తొలగే మార్గం జనక మాండవ్య సంవాదంలో వస్తుంది. ఒకసారి మాండవ్య మహాముని జనక మహారాజు దగ్గరికి వెళ్ళి తృష్ణ పోవడానికి శిక్షణ కావాలి అని అడిగాడు. ఆయన సాదరంగా ఇలా వివరించాడు. మహాముని, ధనం దుఃఖ దోష నిలయం. నాకు ఆశ లేనందువల్ల దుఃఖం రాదు. ఒకసారి మిథిలా నగరం కాలిపోతోంది. దానికి తగిన చర్యలు తీసుకున్నాను కానీ నా మనస్సులో అదంతా నష్టమైపోతోంది అనే తపన లేనే లేదు. తృష్ణను విడవడం వల్ల కలిగే సుఖానికి ఎంతటి దివ్య సౌఖ్యాలైనా సాటి రావు. ధనం వచ్చే కొద్దీ ఆవుకు కొమ్ములు విరిగినట్లు తృష్ణ పెరుగుతూ ఉంటుంది. మా ధనం, మా బంధువులు, మా నివాసాలు అంటూ మమకార బంధం కూడా దాని వెంటే వస్తుంది. ఇంకా అది పెరిగి పెరిగి మహాసముద్రం అవుతుంది. కనుక దీనికి మూలాధారమైన మనస్సును, అంటే కోరికలను ఉపాయంగా నియంత్రించుకోవాలి. లభిస్తే అనుభవించటం, లభించకపోతే చింతపడకుండా నిండు కుండలాగా నిబ్బరంగా ఉండడం. ఇది అలవాటు చేసుకుంటే తృష్ణ మన దగ్గరికి కూడా రాదు. ఈ అలవాటు లేకుంటే ఎంత వయసు వచ్చినా శరీరంలో వృద్ధాప్యం వస్తుంది కానీ తృష్ణకు మాత్రం వృద్ధాప్యం రాదు. కనుక మాండవ్య మునీంద్ర, సుఖ దుఃఖాలను, ద్వంద్వాలను సమంగా చూడడం అభ్యాసం చెయ్యి. క్రమంగా తృష్ణ తగ్గిపోతుంది, మనస్సు తేలిక పడుతుంది, శాశ్వత ఆనందానికి దారి దొరుకుతుంది అని వివరించగా, ఆ మునీంద్రుడు జనకుణ్ణి ప్రశంసించి ఆ మాటలతోనే ప్రసన్నతను పొంది కృతజ్ఞతాపూర్ణ హృదయంతో వీడ్కోలు పలికి వెళ్ళాడు. ఈ విధంగా భీష్ముడు ధర్మరాజుకు అతని మానసిక పరిస్థితిని గమనిస్తూ తగిన విధంగా ఉపశమన వాక్యాలు పలుకుతూ సత్యతత్వాన్ని ఉపదేశించాడు. ఓం నమో వెంకటేశాయ.